రీసెంట్ గా అదానీ గ్రూప్ వాళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్రోచ్ అవడం జరిగింది. అండ్ వాళ్ళు కొన్ని వీళ్ళు కండిషన్స్ పెట్టారు కొన్ని. ఏంటంటే మేము నీ దగ్గరకు వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చేస్తాం, వీ విల్ స్పెండ్ ఫ్యూ. నెక్స్ట్ లోకేష్ బాబు గారు కూడా యుఎస్ టూర్ కి వెళ్ళారు అని విన్నాము. సో దేనికి అగైన్ కొన్ని రీసెంట్ గా అదానీ గ్రూప్ వాళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్రోచ్ అవడం జరిగింది. అండ్ వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి అని ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి అవి కొద్దిగా డీటెయిల్ గా చెప్తారు? ఇది చాలా పెద్ద మూవ్ అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి రెవెన్యూ లోటు కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో జనరేషన్ ఆఫ్ మనీ బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ వాట్ ఇండస్ట్రీస్ ఎవరు రావట్లేదు. అదానీ అండ్ అంబానీ ఆర్ మేజర్. అపార్ట్ ఫ్రమ్ టాటా ఇస్ దేర్. టాటా తర్వాత చూసుకుంటే అంబానీ అదే మేజర్ జంక్షన్. ఎంటైర్ నో పీపుల్ ఆర్ సేయింగ్ ఎంటైర్ ఇండియా విల్ బి పర్చేస్ బై అదానీ అండ్ అంబానీ. అందులో ఒక భాగంగా ఆంధ్రప్రదేశ్ ని సీరియస్ గా కోర్ ఏరియాగా తీసుకొని డెవలప్ చేయడానికి వాళ్ళ మేనేజ్మెంట్ గ్రూప్ గౌతమ్ అదానీ కింద వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో కరణ్ అదానీ, రాకేష్ అదానీ, రాజేష్ అదానీ, సో వాళ్ళిద్దరూ సీఎం ని కలవడం జరిగింది డీటెయిల్డ్ గా. సో దే వాంట్ టు స్పెండ్ ఎక్స్టెండ్ దేర్ ఆర్మ్స్ టు ఆంధ్రప్రదేశ్ టు డెవలప్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్. సో మీరు చూసుకుంటే వాళ్ళు పోర్ట్ లో చాలా ఎక్స్పర్ట్స్. అదానీ గ్రూప్ వాళ్ళు చాలా పోర్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు కృష్ణపట్నం ఉంది, గంగవరం పోర్ట్లు ఉన్నాయి. ఆ రెండు టేక్ ఓవర్ ఇప్పుడున్న కెపాసిటీ 200-300% పెంచుతా ఉన్నారు. అట్లానే ఐఆర్ఆర్ రోడ్ దాన్ని మొత్తం ఆయన ఖర్చు బిల్డ్ చేసుకొని దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు. అంటే వారి ఓన్ కాస్ట్. ఐఆర్ఆర్ చాలా అవుతుంది కొన్ని కోట్లు. ఈ మూడిట్లో కాకుండా మిగతా ఐటీ హబ్, టూరిజం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్ విపరీతంగా ఎస్టాబ్లిష్ చేయడానికి డిసైడ్ అయ్యారు. దాంట్లో కూడా వాళ్ళ ఫండింగ్ కొద్దిగా ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ స్టెప్స్ వల్ల ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఏం ఇస్ మేబీ నెక్స్ట్ 5 years లో 20 to 30 lakhs ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలని. ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఇట్స్ బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అఫోర్డబిలిటీ పెరుగుతుంది, సర్వైవల్ పెరుగుతుంది, గవర్నమెంట్ కి రెవెన్యూ, ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా బెనిఫిట్స్. సో దాని మీద మీకు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అట్లానే వాళ్ళు చూసుకుంటే ఈ ఎంప్లాయ్మెంట్ తో పాటు ఆ బ్రాండ్ వచ్చేస్తుంది. అంటే మిగతా ఇప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీ వచ్చింది, మిగతా ఇండస్ట్రీలు కూడా రావడానికి సుముఖంగా ఉంటుంది. ఈ రోజు ఏమైందంటే ఏమి లేదు కాబట్టి ఎవరు రావట్లేదు. అక్కడ రావాలనుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నాట్ గుడ్. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కొద్దిగా రెవెన్యూ వస్తే మిగతా యాక్టివిటీస్ చేస్తారు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసారు. పాజిటివ్ స్టెప్ అని అనుకోవచ్చు. డెఫినెట్ గా పాజిటివ్ స్టెప్. ఎందుకంటే అది మంచిగా సానుకూలంగా స్పందించారు. అయితే వీళ్ళు కండిషన్స్ పెట్టారు కొన్ని. ఏంటంటే మేము నీ దగ్గరకు వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చేస్తాం, వీ విల్ స్పెండ్ ఫ్యూ thousands of crores, 50,000 30,000 ఇంకా క్లారిటీ రావాలి. కానీ వాళ్ళు కొన్ని రాయితీలు అడిగారు. ఎప్పుడైనా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, స్టేట్ డెవలప్ అవ్వాలంటే రెవెన్యూ కావాలి, రెవెన్యూ కావాలంటే ఇండస్ట్రీ కావాలి, ఇండస్ట్రీ కావాలంటే ఇండస్ట్రీ సర్వే అవ్వాలి. పోచారం అన్న ప్లేస్ ఉందని తెలుసు. ఒకప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎవరు తెలియదు. 20-30 years బ్యాక్ తెలుసా మీకు? తెలియదు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బిగ్ హబ్. ఎనీ ఫారినర్ కానీ మన ఎన్ఆర్ఐ పాత వాళ్ళు వస్తే వావ్ వాట్ సిటీ, ఇట్ ఈస్ బెటర్ దెన్ కాలిఫోర్నియా, న్యూయార్క్ అంటారు. ఆయన ఏమన్నారంటే ల్యాండ్ మాకు రీజనబుల్ గా ఇవ్వండి, ఎందుకంటే ఏ ఇండస్ట్రీ కావాలన్నా ఎకరాల భూములు కావాలి. అదేవిధంగా ట్యాక్స్ హాలిడే ఇవ్వమన్నారు. ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, ఈ ట్యాక్స్లు రకరకాల డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రాయితీ అంటారు. జనరల్ గా అంత ముందు కూడా SEZ అంటే అదే నడుస్తుంది, స్పెషల్ ఎకనామిక్ జోన్. సో అక్కడ ఏంటంటే నెక్స్ట్ 10 years ట్యాక్స్ హాలిడే. అంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాలంటే 30-35% కట్టాలి. ఇండస్ట్రీస్ ఏమైనా కార్పొరేట్ స్లాబ్లు వెళ్ళిపోతాయి. 1000 కోట్లు చేస్తే 350 కోట్లు వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఆ డబ్బులు మాకు మీరు ఎగ్జామ్స్ ఇస్తే మేము ఇంకా బాగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎక్స్పాండ్ చేసి పెద్ద తరాల్లో యాక్టివిటీస్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ లోకేష్ బాబు గారు కూడా యుఎస్ టూర్ కి వెళ్ళారు అని విన్నాము. సో దేనికి అగైన్ కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. అంటే డెఫినెట్ గా ఇప్పుడు తండ్రి ఇక్కడ హాన్ చేస్తాను, కొడుకు అక్కడ చేస్తాడని చెప్పొచ్చు. ఒకప్పుడు లోకేష్ బాబు ఫెయిల్యూర్ క్యాండిడేట్ అని చెప్పాము మనం ఫస్ట్ 2 terms లో, అని రకరకాలుగా అన్నారు. ఇప్పుడు కొద్దిగా మెచ్యూరిటీ, మేబీ ఎక్స్పీరియన్స్ వచ్చి 10 years అయిపోయింది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి మెచ్యూరిటీ కొద్దిగా పెరిగి ఉంటుంది. హీఈస్ నౌ మీటింగ్ టాప్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్. ఈక్వినిక్స్ అనే కంపెనీ ఉంది. దే హ్యావ్ 260 data centers. వాళ్ళని వన్ ఆఫ్ ది టాప్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళ పేరు ఉంది ఈక్వినిక్స్ అని. వాళ్ళని కలిసి ఏపీకి ఆహ్వానించారు. ఇక్కడ కూడా డేటా, ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా
సెంటర్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవే కదా నడిచేవి. సో దానికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేశారు, వాళ్ళు సానుకూలంగా స్పందించారు. కొన్ని వేల కోట్లు ఇక్కడ పెట్టడానికి, కొన్ని వేల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఒప్పుకున్నారు. అట్లనే హీ మెట్ టెస్లా. టెస్లా బేసికల్ ఫర్ వెహికల్స్, ఎలక్ట్రికల్ చార్జర్స్, ఇవన్నీ కూడా ఫేమస్. సో వాళ్ళని కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి లిబరల్ గా పాలసీలు పెడతాం, లా పెడతాం, మీకు సపోర్ట్ చేస్తాం, మీరు రండి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయండి, ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ఈజ్ బెస్ట్ ప్లేస్ ఫర్ యూ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ అని ఆన్ చేశారు. అట్లా ఆరకల్, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాడెల్లా, సో అలాంటి పెద్ద పెద్దల్ని కలిసి దే ఆర్ ఇన్వైటింగ్ అండ్ ఎవ్రీబడి ఈస్ సీమింగ్ టు బి పాజిటివ్. ఒక్కొక్కరు 10,000 20,000 కోట్లు పెట్టినా 1,00,000 కోట్లు అయిపోతుంది, 50,000 కోట్లు అయిపోతుంది. 50,000 ఇప్పుడు అదాని పెడుతున్నారు, వాళ్ళు వీళ్ళిద్దరు పెడితే మైక్రోసాఫ్ట్, ఒరకల్, గూగుల్ కనిపించిన కంపెనీస్ లేవు మనకు వరల్డ్ లో. సో యూట్యూబ్ తో ఆల్రెడీ చంద్రబాబు ఇక్కడ మాట్లాడుతున్నారు, ఫాక్స్కాన్ తో మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రూవన్ ఇండస్ట్రీస్ ఇన్ ది మార్కెట్. సో ఒక్కొక్క కంపెనీ 10,000 కోట్లు పెట్టినా ఎంత అయిపోయిందో చూడండి. 10 ఇండస్ట్రీని అటాక్ చేస్తే లాస్ట్ 4-5 days లో హెస్ బీన్ మీటింగ్ వెరీ అగ్రెసివ్లీ ది CEOs, ది బిజినెస్ మ్యాగ్నెట్, ది చైర్మన్స్, ఫౌండర్స్ ఆఫ్ ది కంపెనీస్ కలుస్తున్నారు. సో అది ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే అవన్నీ వచ్చాయంటే అందరూ ఏపీ రూపురేఖలు ఇవాళ అనుకుంటే నెక్స్ట్ 2-3 years వచ్చినా ఒక 10 లక్షలు 20 లక్షల ఎంప్లాయ్మెంట్ కి అంటే గవర్నమెంట్ జాబ్స్ లేవు కదా ఇప్పుడు. దే హావ్ టు ఎవ్రీబడి హాస్ టు సర్వైవ్ ఇన్ ప్రైవేట్ జాబ్స్. వీళ్ళు వచ్చారంటే దే విల్ గో టు ది ఎండ్. ఒకసారి అడుగు పెట్టారంటే ఇట్స్ ఐరన్ లైక్, నో బడీ కెన్ మూవ్ దెమ్. అదాని గానీ, అంబానీ గానీ, గూగుల్ ఇప్పటికే చూసుకుంటే వరల్డ్ లోనో లేదా ఏషియాలోనే బిగ్గెస్ట్ ఆఫీస్ ఆఫ్ గూగుల్, మైక్రో మన ఇండియాలో హైదరాబాద్ లో ఉన్నాయి. చూసుకుంటే ఏపీ డెవలప్ చేసిన యునైటెడ్ ఏపీ చేసిన సీఎం, ఆయన డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఆయన ప్లాన్ అంటే ఇప్పుడున్న హైదరాబాద్ విడిపోయింది కంటే హైదరాబాద్ కంటే ఏపీలో బెస్ట్ ఉండాలి అమరావతి. అండ్ అమరావతి కూడా ఇప్పుడు IRR కంటే డెవలప్ అయిందంటే మనకి ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ పెరుగుతుంది, రైల్ కనెక్టివిటీ అన్ని వస్తాయి కూడా. రైల్వే కారిడార్ నరేంద్ర రెడ్డి గారు శాంక్షన్ చేశారు వైజాగ్ టు. అట్లనే ఇండస్ట్రీ కారిడార్, స్పెషల్ AI సిటీ డిజైన్ చేయమంటారు, అట్లా స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఎవ్రీ ఇండస్ట్రీ దే ఆర్ గోయింగ్ టు అటాక్. సో ఓవరాల్ గా ఇది ఒక పాజిటివ్ ఇంటెన్షన్. అయితే ఫండ్స్ ఎప్పుడు వస్తాయి, ఎంత లోపల వస్తాయి, ఎంత టైంలో వస్తాయి, యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అదర్వైజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి గుడ్ మూవ్ అండ్ ఏపీ ఈస్ గోయింగ్ టు ఫ్లరిష్. మనలాగా డెవలప్ అవ్వాలని మనం కోరుకుందాం. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.